నమస్తే అండి, నా పేరు శ్రవీణ్. నేను క్రిస్టల్ కంపెనీ ప్రతినిధిని. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా జడ్చల మండలం మనం ఎక్కువైపల్లి అనే విలేజ్లో రైతు యాదయ్య గారి యొక్క పత్తి చేను దగ్గర ఉన్నాం. ఈ యాదయ్య గారు ఇప్పటికే మనకు 2 ఎకరాల 369 పత్తి రకం వేశాడు. సో అతను ఇప్పటివరకు పత్తి ఏరిండు, 2 సార్లు పత్తి ఏరడం జరిగింది. సో ఈ 369 రకము దీని యొక్క ప్రత్యేకతలు మనం రైతు గారి యొక్క మాటల్లో నిందాం. నమస్తే యాదయ్య గారు. నమస్తే అండి, చెప్పండి, ఎలా ఉంది 369? 369 మంచిగా ఉంది. 3వ మొలక తీసినంత వరకు కూడా లాస్ట్ పత్తి వరకు కూడా అట్టనే ఉంది. తీసడం కూడా అల్కగా వెళ్తుంది. దీని గురించి ఏం బాధ లేదు. మేము పెట్టినప్పటి నుండి కూడా ఇట్టి వెళ్తుంది. దీనికే పట్టినాము. వేరే రకం పెట్టినాం కానీ అది పెద్దగా మంచిగా ఏమనిపిస్తలేదు. తీసిన కూడా కాయలు అన్నట్టేనే ఉంది. ఇక అది కూడా మన ముంగల్నే ఉంది కదా, ఇంకో అది కూడా కనిపిస్తుంది. ఇదో 369, ఇదేం వేరే రకం ఉంది. ఈ పత్తికి తేడా ఏముందంటే దీనికి తెల్లగా ఉంది. పెట్టేవారు మన రైతుతానికి మన మార్కెట్ కొండపోతే దీనికి రేటు ఎక్కువ పెడతారు. ఇప్పుడు నేను ఒక కారణం తెలుసుకోవచ్చా? ఈ పత్తిని అలాగెందుకు పెట్టారు? అలాగెందుకు పెట్టారంటే ఇది జర రేటు ఎక్కువ వస్తుంది, మాకు ఖర్చులు ఎక్కువ వచ్చినాయని రేట్ ఎక్కువ వస్తుంది అని అలాగే పెట్టినాము. ఇది క్రిస్టల్ 369 రకం. క్రిస్టల్ 369. ఇప్పుడు పత్తి తీయడానికి ఎలా ఉందన్న? ఇది అల్క ఉంది. పత్తి తీయడానికి అల్కనే ఉంది. ఆనగొట్టి వెళ్చినంత వరకు కూడా జల్జీ వెళ్తుంది, మనకు అల్కగా వెళ్తుంది. ఇది ఈ పత్తి వేసుకున్న వాళ్ళు 2వ పంటకు వచ్చా యాసంగిలా? 2వ పంట 3వ పంట కూడా తొందరగానే వచ్చేస్తుంది. ఫస్ట్ పత్తి ఎట్లా వలుతుంది, సెకండ్ పత్తి ఎట్లా వలుతుంది, 3వ పత్తి కూడా అదే రకంగా వలుతుంది. కానీ మళ్ళీ మీద కాయలు లేవు. పత్తి తీసేసిన తర్వాత మొత్తం పత్తి వేసిన తర్వాత మనం యాసంగిలో 2వ పంటకు వచ్చా? వస్తుంది. 2వ పంటకి ఇప్పుడు అందుతుంది. ఇప్పుడు ఈ వారం, ఇప్పుడు ఈ నెలల్లో మళ్ళీ ఇంకో పంటకు రెడీగా అవుతుంది ఉంటుంది. మిగతా చుట్టుపక్కల రైతులకు, మీకు తెలిసినటువంటి రైతులకు ఈ 369 రకం గురించి మీరు చెప్పచ్చు. మొన్న చూసిపోయినరు, వాళ్ళు కూడా మంచిగానే ఉంది. సరే చూసుకొని మళ్ళీసారికి అదే పెడదాము అని పెట్టారు. కానీ దాంట్లో కూడా పెట్టుబడి అది ఇది ఎక్కువ పెట్టిన వారికి ఇంకా మంచిగా వెళ్తుంది. ఇక పెట్టని వారికి ఏం వెళ్తుందంటే ఇంకా అది అదిగో మేత ఇదిగో నీళ్ళు అంటే కూడా ఏమి వెళ్ళదు. కానీ ఇది చూసిపోయినరు, ఇంతకుముందు చూసిపోయి కూడా మంచిగా ఉంది. తీదడం కూడా వెళ్ళింది. మొన్న 32 మంది వచ్చారు. మంచిగా ఉందాయా, ఈ పత్తి మంచిగా వెళ్తుందాయా అని తీసారు. ఇది 2 రోజులు తీసిన పత్తి ఇది, ఈ మండే మొత్తం. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న రకం ఏంటంటే ఈ క్రిస్టల్లో ఉన్నటువంటి మన యాదయ్య గారు క్రిస్టల్లో ఉన్నటువంటి 369 రకాన్ని వేశాడు, మరి మిగతా రకాన్ని కూడా వేశాడు. ఈ 2 రకాలకు మీరు గమనించండి, తేడా గమనించండి. ఇక్కడనే ఇప్పుడు ఉన్నటువంటి రకాల్లో 2 రకాలు ఉన్నాయి. ఇది వేరే రకము, దీని పక్కనే ఇంకొక మన క్రిస్టల్లో ఉన్నటువంటి 369 రకము. ఈ 369 రకం అనేది ఈ విధంగా ఉంది. దీని క్వాలిటీ చూడండి. మిగతా రకం అనేది ఈ క్వాలిటీ ఉన్నది. ఈ రకం చూడండి. రైతు కూడా అలాగే ఈ రకాన్ని కూడా, ఈ 369 రకాన్ని కూడా సపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే రైతుకు కూడా కొద్దిగా రేటు ఎక్కువ వస్తుందని చెప్పేసి నమ్మకంతో సపరేట్గా పెట్టడం జరిగింది. మిగతా రకాన్ని ఏదైతే మనకు నల్లగా వచ్చిందో పత్తి, దాన్ని సపరేట్గా పెట్టడం జరిగింది. ఇది మన రైతు చెప్తున్నటువంటి మాటలు. అన్ని ఒక్క దగ్గర పెట్టినా కూడా మళ్ళీ అది ఇది అంత కలిగింపిలియం అవుతుంది. దానికి రాదు, నాకు రేటు దీనికి రాదు. అవునా? అందుకని సపరేట్ పెట్టారు. అందుకని సపరేట్ పెట్టి ఇది ఒట్టిగానే ఉన్నది, సపరేట్ పెట్టినాం. ఇది కూడా ఒట్టిగానే ఉంది, కానీ ఇంట్లో కాయ షాన్ ఉంది. ఇంకో కనపడుతుంది కదా కాయ షాన్, నల్లటి కాయ. దీన్ని చూస్తే ఆడిపోతే పొరబాయి అమ్మ ఇదేంది అంటారు. ఇక దీనికి ఇదే మొదటిది ఉంది కదా, మొదటిది ఏమన్నా తెల్ల ఉంది. ఇది దీనికి తెల్లగా లేదన్నట్టు. ఇది దీనికి తెల్లగా లేకుండా ఇగో ఇట్లా గుడ్డికాయల మన కొనపత్తి లాగా ఇది మధ్యలోదే కొనపత్తి లాగా వస్తుంది. ఇప్పుడు మీరు పత్తి ఏరేటప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు కూలీల పైసలు ఇస్తారు కాబట్టి పత్తి ఏరేటప్పుడు కూడా మీకు వజన్ ఎట్లా అనిపించింది, వెయిట్ ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగానే ఉంది, వజన్ ఉంది, వెయిట్ ఎక్కువ. ఎత్తులు ఏంచిండ్రు మొన్న కూడా గిటనమ్మ గిట్లా అని ఎత్తులు ఎక్కువ ఉన్నాయంటే దీంట్లో 9-10 ఎత్తులు ఉన్నవయా అన్నారు. దీంట్లో జర తక్కువ ఉన్నాయి, 2 ఎత్తులు తక్కువ ఉన్నాయి. దీని వల్ల మనకు కొద్దిగా వెయిట్ ఎక్కువ వస్తుంది అని అలాగ పెట్టినాం మేము. సరే, ధన్యవాదాలు యాదయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్.